వీరనాగు డిస్టిలరీ సంవత్సరం కిందటే మీరు ఇంకొకరికి అమ్మేసినట్టు రాసిస్తే మీ మీద ఏ కేసు లేకుండా ఉంటుంది. అన్నా ఒక చాయ్. ఏంట్రా చాయ్ అడిగితే చెంచాగాళ్ళు వచ్చి నుంచున్నారు. ఎప్పట్లాగే బయట నుంచి వాచ్మెన్ పని చూసుకుంటూ చుచ్చు పొండి పొండి పొండి. అన్న నువ్వు చాయ్ వేసుకో. అలాగే. ఇదిగో బాబు తీసుకో. ఏంటన్నా చెయ్యి వణుకుతోంది? కొంపదీసి విషం కలిపావేంటి? పర్వాలేదు ఇవ్వు, తాగి పెడతా. పగిలిన గ్లాస్ తీసి పొడిచే రకం కాదు, దానికి కలిపి చిల్లరిచ్చాను, ఏరుకో. ఎవరి ముందు నుంచి అహంతో మాట్లాడుతున్నా? దేవుడు ముందు మాత్రమే నేను శాంతంగా మాట్లాడతాను, దరిద్రుడి ముందు కాదు. నువ్వు మూసుకొని నుంచో. వీరనాగు, నువ్వు వేసిన ఎన్కౌంటర్ ప్లాన్ నుంచి ఎస్కేప్ అయి నేను కాలేజ్కి వెళ్ళా. నన్ను చదవనివ్వలా. సరే అని హాస్టల్కి వెళ్ళాను, అక్కడ ఉండనివ్వలా. పోలీసు నవ్వాలనే ఆశ, కోరిక, లక్ష్యం నీరు గారిపోయి జీవితమే శూన్యం అయిపోయింది. ఏం చేయాలో ఎక్కడికెళ్లాలో తోచకే నిన్ను చూడ్డానికి వచ్చా. కానీ నువ్వు నన్ను తీసుకెళ్లి రోడ్ల మీద తిప్పి ఇచ్చావు చూడు ఒక స్పీచ్. సోలిపోయిన అర్జునుడికి కృష్ణుడిచ్చిన కీలాగా. అర్థం కాలా? భయం. వీరనాగు అంటే భయం అనే, అదే నేను ఫాలో అయ్యా. జయప్రసాద్ ఉన్నాడే, ఆడికి గొంతు మీద కత్తెట్టి ఏసేస్తానన్నా. భయంతో వణికిపోయి నీ మీద ఎఫ్ఐఆర్ వేసాడు. ఇంతవరకు ఎదుటోళ్ల సొమ్మునేగా లాక్కొనుంటావు. నీ సొమ్మునే నీది కాదు ఇంకొకళ్ళదని రాసిచ్చుంటావా? ఇప్పుడిచ్చావు చూసావా, పరువు దొబ్బిద్దన భయంతో. భయం ఎలా వర్కౌట్ అవుతుందో చూసావా? ఇకంతా మారుతుంది. ఆ భయంతో అంతా మంచి జరుగుతుంది. నేను పోలీస్ అవ్వకుండా అడ్డుపడినందుకు కూడా నేను బాధపడలేదు. కేవలం జనం చేసే తప్పులకే పోలీసులు కావాలి. నువ్వు అడవిలో తిరిగే మృగం. ఇది నేను చెప్పలా, నువ్వు చెప్పిందే. నీలాంటోడికి పోలీసోడు చాలరా. వేట 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 వేటగాడు కావాలి. వేట మొదలు పెట్టాను రే. అప్పుడు చెప్పాను కదయ్యా వీడిని వదిలిపెట్టకూడదని. వచ్చిన డైలాగులు మాట్లాడి వెళ్ళాడు కదా, అంతవరకు ఏం పీకుతున్నా? అవును, నువ్వేదో మెంట్లో ఏమైనా విన్నాను. ఇప్పుడెలా ఉంది ఒంట్లో? వచ్చింది ఎవరో తెలీదా? విడిగా చెప్పాలా? ఎప్పుడు కట్టలిచ్చేవాడు ఇప్పుడు పెట్టితో ఇస్తున్నాడేంటా అని చూస్తున్నావా? నువ్వు ఎంత పెద్ద ఘనకార్యం చేశావు. ఈ వీరనాగు మీదే ఎఫ్ఐఆర్. అమ్మో బాబోయ్, వెళ్ళే అరెస్ట్ వారెంట్ రెడీ చేసి తీసుకురా. ఇంకా ఎక్కువగా అయ్యా 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 అయ్యా, తప్పు జరిగిపోయిందయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. వాణ్ణి వదిలిపెట్టనయ్యా. ఏ ఎన్కౌంటర్ లో అయితే వాడు తప్పించుకున్నాడో అదే ఎన్కౌంటర్ లో వాణ్ణి లేపేస్తాను. ఆ తర్వాతే వచ్చి మీ మొహం చూస్తానయ్యా. వస్తానయ్యా, వస్తాను. సరే సార్, ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏయ్, ఎక్కడరా ఫైలు? ఏ ఫైల్ సార్? బాంబ్ శివం. అయ్యో, పోలీస్ ఫైల్ ఎక్కడ? మాకు తెలియదు సార్, మీరే పెడుతున్నారు తీసుకుంటున్నారు. ఏమంటున్నావు ఏమంటున్నావు? ఏ ఫైల్ ఎక్కడ? ఫైల్ ఎక్కడ? గన్ గన్ ఎక్కడ? సార్ 8:30కి ఫ్లైట్ రా, త్వరగా రా. ఇప్పుడేగా మాట్లాడాడు. ఎవర్రా మీరు? నేనేరా, నీకు బదులు ఎన్కౌంటర్ లో చావాల్సిన వాడిని. నువ్వే ఫీల్ అవుకు, అదే ఎన్కౌంటరే. ఇది నీ ఫైలు. జయప్రసాద్ గన్, గవర్నమెంట్ బుల్లెట్. కన్ఫామ్ ఎన్కౌంటర్ ఏమ్మా.
సూపర్ న్యూస్ చిక్కిందయ్యా, తీవయ్యా తీవయ్యా సార్, సూపర్ సార్. 9 సంవత్సరాలుగా పోలీసుల చేత కాదాలు తినిపిస్తున్న బాంబు శివాన్ని ఎన్కౌంటర్ లో లేపేసి టేక్ ఆఫ్ చేసేసారు సార్. నేనేం చేయలేదయ్యా. నెక్స్ట్ దేవరాజు మీరే సార్. ఈ వారం కవర్ పేజీలో జయప్రసాద్ గారు జయప్రదంగా సాధించారని రాసేస్తాం సార్. నువ్వు చదివి చూసావా? ఏంటది? అయ్యా నాకేమీ తెలీదయ్యా. ఆ రిపోర్టర్ గాడి ఇంత పనిచేశాడయ్యా. రిపోర్టర్ కాదు, పోలీస్ రవి. నేను 30 ఏళ్లలో ఎదిగింది, వాడు 3 నెలల్లో ఎదిగాడు. నాకు తెలుసు వాడు ఆగడు. వాడిని మనం ఆపలేం కూడా, నాకు తెలుసు. న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. జయప్రసాద్ ఎక్కడున్నావా నువ్వు? సార్ అక్కడికి వస్తున్నాను సార్. గాంధీనగర్ స్లమ్ వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారయ్యా. ఇంకో గంటలో వీరనాగు మనుషులు ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు కూడా వెళ్ళి లాగా చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అవుద్దయా. మా ఇళ్ళకు మాకు పట్టాలు ఇవ్వండి. ఏయ్, ఆపండియా, ఆపండి, ఆపండియా, ఆపండి. ఎన్నిసార్లు మీకు చెప్పేది? గవర్నమెంట్ చోటు ఖాళీ చేయమంటే మీరు ఖాళీ చేయరా? నోటీస్ అంటించేసావుగా, ఎవరు ఏమనుకున్నా ఏం చేయలేరు. ఇప్పుడే సార్ ఇది గవర్నమెంట్ స్థలం. 25 ఏళ్లకు ముందు అది ఉట్టి బీడి పొలం సార్. దాని చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చాయి, కంప్యూటర్ కంపెనీలు వచ్చాయి. రేటు పెరిగిపోయిందని ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్థలం అయిపోయిందా? మమ్మల్ని పిల్లలతో ఎక్కడికి వెళ్ళమంటారు సార్? తాజ్ హోటల్లో రూమ్ తీస్తాను, ఉంటావా? ఏయ్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టబోతోంది. ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు? మాకంతా తెలుసండి. మీరంతా కలిసి ఆ స్థలాన్ని వీరనాకి కట్టబెట్టాలని చూస్తున్నారా? అవును, వీరనాగుకే వెళ్ళడుగు. అడగడానికి ఎవరికైనా దమ్ముందా? మేమందరం ప్రాణం పైన ఇక్కడి నుంచి కదలం. ఎప్పటికీ మా హక్కుల్ని వదులుకో. ఏయ్, ఓ ప్రాణాలు పోయినా కదలరా. ఏయ్, అందరినీ ఇక్కడి నుంచి తన్ని తెరవేయండి, ఎవరు ఉండకూడదు. ఏంటి అన్యాయం? వదలండి. అయ్యో. సార్ ఇదిగోండి సార్, మీకు ఇమ్మన్నారు. యో, ఎంతసేపు అయ్యా పని చేస్తూ కూర్చుంటారు? వెళ్ళి కాఫీ తాగిరండి. వెళ్ళేటప్పుడు ఆ తలుపేసేలండి. ఎవరయ్యా మీరు? ఎవరయ్యా నువ్వు? ప్రశాంతంగా ఉన్నంత వరకు రవి, అవతారం ఎత్తితే పోలీస్ రవి. ఓహో, నువ్వేనా అవతారానివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ? మీ బామ చాప్ మీద కూర్చుంది, చెప్పేద్దామని వచ్చా. ఏయ్! ఏయ్! తహసీల్దార్ ఆఫీస్కి ఎందుకు వస్తారు? పట్టా తీసుకోవడానికి. ఎవరికి? ఇప్పుడు నువ్వు కొట్టి తరిమావే ఆ జనానికి. అది నువ్వు తలుచుకుంటే జరిగిపోదు. నేను తలుచుకుంటే జరగదు. నువ్వు తలుచుకుంటే వేరే నాకు పట్టా వేసి ఇచ్చేస్తావా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గవర్నమెంట్ సర్వెంట్ తో. ఎవరు నువ్వు? గవర్నమెంట్ సర్వెంట్వా? కార్పొరేషన్ లో పనిచేస్తూ కేవలం 3000 జీతం తీసుకుంటూ గోచి కట్టుకుని మురికాలలోకి దిగి మురికి శుభ్రం చేస్తూ రోజు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడే, వాడు కాలర్ ఎత్తుకొని చెప్పొచ్చు గవర్నమెంట్ సర్వెంట్ అని. ఎందుకంటే వాడు అశుభ్రంగా ఉన్న దేశాన్ని శుభ్రం చేస్తున్నాడు. నువ్వు 30,000 జీతం తీసుకుంటూ బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు లంచము తీసుకుంటూ వీరనాగు లాంటి వాళ్ళకి చెంచాగా ఉంటూ గాంధీనగర్ లో ఒక ఇల్లు, వెంకటేశ్వర నగర్ లో ఒక ఇల్లు, ఇవి చాలవన్నట్టు బీచ్ రోడ్ లో ఒక సెటప్. నువ్వనుకో గవర్నమెంట్ సర్వెంట్ అని, ఎందుకంటే నువ్వు శుభ్రంగా ఉన్న దేశాన్ని అశుభ్రపరుస్తున్నావు. ఊరికినే కాదురా, ఈ సీట్ ని 50 లక్షలు లంచం ఇచ్చి కొనుక్కున్నారు. 50 పెట్టి 100 తీసుకోవడానికి ఇదేమి బిజినెస్ కాదు, సర్వీస్, పబ్లిక్ సర్వీస్. ఈ ముద్ర ఉందే, దీనికి ఎవరు విలువ కట్టలేరు. దీనికి ఇంక్ రాసి పేపర్ల మీద కొట్టండి, జనం కడుపుల మీద కొట్టకండి. ఏయ్, ముందు ఇక్కడి నుంచి బయటికి పో. నేను వెళ్ళడం అలా ఉంచు, ఇంకో గంటలో వీరనాగుకి రిజిస్టర్ చేసి ఇవ్వబోతున్నావే, ఆ చోటు నా జనాలకే తిరిగిచ్చే. ఏంటి చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు? టైమింగ్ కొంచెం మిస్ అయింది, లేదంటే చారుకు బదులు నువ్వు లేచిపోయేవాడివి. అంతమందికి 10 నిమిషాల్లో పట్టాలిచ్చి తీరాలి. సార్, టేబుల్ ఎగిరేలోపు సంతకం పెట్టేయండి సార్. నేను సంతకం పెడితే సరిపోదు, కలెక్టర్ కూడా పెట్టాలి. అవన్నీ మేం చూసుకుంటాం, ముందు సంతకం పెట్టండి. చెప్పాడుగా, పెట్టండి సార్. ఈ సంతకం మీదేగా? ఏం లేదు, భయంతో మీ ఆవిడ సంతకం పెట్టారనుకోండి, చెల్లరు కదా. ఒక్క నిమిషం. పెట్టండి. డబ్బు జీతం వచ్చిందా? అదే అనుకున్నాను, చాలా తక్కువగా ఉంది. పెట్టి నాకు వద్దయ్యా.
అయ్యా నన్ను క్షమించండి. ఆ పోలీసు రవి వచ్చి హలో అయ్యా 300 గ్రౌండ్లు 600 కోట్లు దొబ్బిందా? ఇదంతా నువ్వు నేర్పిన భయం వల్లే భయ్యా. తహసీల్దార్ చైర్ కింద బాంబు పెట్టా, భయపడి సంతకం పెట్టేశాడు. బాంబు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావా? బాంబు శివ వదిలేళ్ళిందే. ఏయ్ సుసి, రవి ఎక్కడున్నాడు? రవి ఊరెళ్ళుంటాడు. ఏయ్, రవి ఊరికెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు, నేను చూశాను. రవి ఇక్కడే ఉన్నాడా? మరైతే ఎందుకు నన్ను కాంటాక్ట్ చేయలేదు? రవి ఎక్కడున్నాడో తెలియాలి, నేను మాట్లాడాలి. డోంట్ వరీ, రవి ఈ సిటీలో ఏం బోలన్నా సరే వాడిని కనిపెట్టి నీ ముందుకు తీసుకొస్తాను, ఓకేనా? అయ్యో, ఏంటండి ఇది? ఇవాళ డిశ్చార్జ్ చేయలేవండి. సార్ 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 ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా మీకు క్యూర్ అవ్వలేదు సార్. మీరు బెడ్ లో పడుకోండి. నేను ఉండాల్సింది ఇక్కడ కాదు. అన్నా వచ్చి చాలా రోజులైంది, గుర్తు చేయి. ఏంటి ఈ టమాటాల రేటు ఇంత పెరిగిపోయింది? ఏటమ్మా దిక్కులు చూస్తున్నావు, వాటిని ఇందులో వెయ్యి. ఏంట్రా బాయ్? పోరా పోరా అంతా మారిపోయింది. ఈ మధ్య వీరనాగు రాణా అంటే భయం పోయింది. ఉల్లిపాయ అర్థం కాలేదా? తీగ తీగ ఏం ఉండదు, ఈ ఊరికే తెలిసిపోయింది. ఏయ్, ఇక్కడేగా తన్నులు తిన్నా, మర్చిపోయావా? అప్పుడు పోన్లే పాపను ప్రాణాలతో వదిలేసా. ఇప్పుడు కొడితే చావడం ఖాయం. అది కాదమ్మా, మహిందీ బ్రౌనిష్ అవుతుంది కదా, అందుకే ఎక్కడెక్కడెక్కడెక్కడ అక్కడొకటి ఉంది కదా. ఒక్క నిమిషం ఎక్కడ చూస్తున్నారా? రాణా, హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చావు? ఏ అక్కడే ఉండిపోతాననుకున్నావా? అక్కడ రాణా కోట కుప్పకూలిపోయింది. దాని మీద నుంచి ఒక డాన్స్ ఆడుతున్నాడు, డాన్స్. నువ్వు ఇక్కడ హ్యాపీగా బొచ్చుకి రంగేస్తున్నావా? రంగు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెళ్ళు 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 వెళ్ళు. 24 గంటలు కాదు, ఒకే ఒక్క గంటలో వాడిని లేపేయాలి. వెళ్ళు వెళ్ళు. ఏంటి ఇక్కడ నిల్చున్నావు? ఓహో, వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసుకుని హీటర్ వేసి వెళ్ళాలనుకున్నావా? వెళ్ళు, ఇక్కడి నుంచి బయలుదేరావు. బాగా అందంగానే ఉన్నావు, బయలుదేరు, వెళ్ళు.